చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎలా అనిపిస్తుంది? డెఫినెట్ గా ముందుగా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు స్థానికుడైనటువంటి యువకుడు చదువుకున్నటువంటి ఇవాళ నవీన్ యాదవ్ గారికి బడుగు బలహీన వర్గాలకు టికెట్ ఇస్తే ఇవాళ కావలసుకొని బీఆర్ఎస్ బీజేపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ఇవాళ విజ్ఞులైనటువంటి తెలివైనటువంటి జూబ్లీ హిల్స్ ప్రజలు ఇవాళ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ఏ కష్ట సుఖాలు వచ్చినా కూడా పాలు పంచుకునే మా బిడ్డగా, మా అన్నగా, మా తమ్ముడిగా నవీన్ యాదవ్ అని ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా ఇవాళ చేరువ చేసుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఇవాళ రాష్ట్రానికే ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మీరందరూ చూశారు. ఇదే కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు ఎన్నోసార్లు క్యారెక్టర్ అసైన్ చేయడం కానీ డ్రామాలు సెంటిమెంట్ రాజకీయాలు చేశారు. కానీ ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలకు కావాల్సింది డ్రామాలు సెంటిమెంట్ రాజకీయాలు కాదు, అభివృద్ధి సంక్షేమం జరగాలి. ఆ అభివృద్ధి సంక్షేమం నవీన్ యాదవ్ ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని నమ్మి విశ్వసించి ఇవాళ 25,000 పైగా ఓట్లతో గెలిపించారంటేనే ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు నవీన్ యాదవ్ ని ఇవాళ ఏ విధంగా ఆదరిస్తున్నారు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. నైతికంగా మేమే గెలిచామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రకటించుకుంటుంది. దీన్ని ఎలా అండి? ఇంకా నైతికత ఏమి? ఇవాళ బీఆర్ఎస్ మాట్లాడే కనీస నైతిక అర్హత ఉందండి? వాళ్ళ కనీసం నేను అదే చెప్తున్నా, మీ 10 ఏళ్ల దుర్మార్గ పాలనంతా దోచుకొని దాచుకోవడమే, ఆ వాటాల పంపకాల తేడాలు వచ్చిందని స్వయంగా మీ సిస్టరే చెప్పింది కవిత గారు. మీరు మాట్లాడడానికి ఉందా? అందుకే చెప్తున్నా, ఇవాళ కేసీఆర్ కు ముఖమే లేదు కదా, జూబ్లీ హిల్స్ వచ్చి ఓటు ఎందుకు అడగలేదు? 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిండు. మరి ఓట్లు అడగడానికి కనీస నైతిక అర్హత లేని కేసీఆర్ ఇవాళ ఫామ్ హౌస్ లో దాక్కుండు. అందుకే ఇవాళ కేటీఆర్ మొదటి నుంచి కూడా కుట్రలు కుతంత్రాలు చేసిరు. ఇవాళ మీరు చూసిరు, ఎలక్షన్ పోలింగ్ డే కూడా స్వయంగా క్యాండిడేట్ సునీత గారే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ చేసి ఏ విధంగా ప్రెస్ కండక్ట్ చేసింది. ఇవాళ నాన్ లోకల్ అయినటువంటి కౌశిక్ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, మిగతా బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ వచ్చి ఏ విధంగా హంగామా చేశారు. స్వయంగా మా క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు ఇంటి ముందుకు వచ్చి కూడా హంగామా చేశారు. ఇవంతా కావలసుకొని ఒక కుట్రలు కుతంత్రాలు తెరలేపారు. అయినా కూడా విజ్ఞులైనటువంటి జూబ్లీ హిల్స్ ప్రజలు ఇవన్నీ గమనించి డెఫినెట్ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నవీన్ యాదవ్ గెలిపిస్తేనే మాకు అభివృద్ధి సంక్షేమం అవుతుందని నమ్మి విశ్వసించి ఇవాళ అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ గారిని గెలిపించారు. పార్టీ రాజ్యాంగాన్ని కూనీ చేసిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే పోలీస్ వ్యవస్థను అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని దొంగ ఓట్లకు పాల్పడిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇవాళ కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ మాట్లాడుతూ ఒక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు. ఈ ఎలక్షన్ అనేది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేయదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కేటీఆర్ తెలుసో లేదో, ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎలక్షన్ కండక్ట్ చేసింది. నిజంగా వాళ్ళకి ఏదైనా ఉంటే ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. ఇంత ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగింది. మీ 10 ఏళ్లలో ఏనాడైనా ప్రతిపక్ష నాయకులు ఇంత స్వేచ్ఛగా మాట్లాడినిచ్చిరా? మీరు మాట్లాడుతూ అరెస్ట్ చేశారు కదా రేవంత్ రెడ్డి గారిని, ప్రతిపక్ష నాయకుల్ని, ఎవరిని కూడా అరెస్ట్ చేసిన చరిత్ర మీది. ఇవాళ మేము ఆ విధంగా చేయలే కదా, చేయలే కాబట్టి మీరు ఇంత స్వేచ్ఛగా ఇవాళ కేటీఆర్ ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నట్టే ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టినే కదా. నిజంగా మీ లెక్క నియంతృత్వం ఉంటే ఇవాళ కేటీఆర్ ఈ విధంగా మాట్లాడుతాడా? పాడి కౌశిక్ రెడ్డి మా క్యాండిడేట్ నవీన్ యాదవ్ ఇంటి ముందుకు వచ్చి సవాల్ చేసినోడా? నిజంగా నియంతృత్వం ఉంటే అంటే మీరు కూడా మీడియా ద్వారా మీరు కూడా అర్థం చేసుకోండి. ఇవాళ తెలంగాణలో ఉంది ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఉండాలని కోరుకునే పార్టీ ముఖ్యమంత్రి గారు. స్వయంగా ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు, అయ్యా కేసీఆర్ నువ్వు ప్రతిపక్ష నాయకుడు, ఫామ్ హౌస్ నుంచి బయటకు రా, అసెంబ్లీకి రా, సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పింది. మీ లెక్క దుర్మార్గంగా చేసింది మీరు కదా. అందుకే ప్రజలు మిమ్మల్ని చీడదించుకురు. అసెంబ్లీ ఎలక్షన్ లో మీకు బుద్ధి చెప్పారు, పార్లమెంట్ ఎలక్షన్ లో బుద్ధి చెప్పారు, ఇవాళ కూడా బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా మారండి. మీ తీరు మార్చుకోకపోతే రాబోయే రోజులలో తెలంగాణలో మీరు ఎక్కడ కూడా కనీసం తిరగలేని పరిస్థితులు క్రియేట్ అవుతాయి. జూబ్లీ హిల్స్ లో రిగ్గింగ్ జరిగింది అనే ప్రశ్నకు మీ సమాధానం అండి? ఈ రిగ్గింగ్ అనేది ఇవన్నీ అదే చెప్తున్నా, ఫ్రస్ట్రేషన్ లో మొదటి నుంచి కూడా నవీన్ యాదవ్ గారిని క్యాండిడేట్ డిక్లేర్ చేయడంతో బీఆర్ఎస్ ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉంది. కేటీఆర్ ఎట్లయినా కూడా నవీన్ యాదవ్ గెలుస్తారు, దీన్ని మనం అడ్డుకోవాలని కుట్రలు కుతంత్రాలు తెరలేపిరు. మొన్నటిదాకా డ్రామా చేసింది వాళ్ళే, సెంటిమెంట్ రాజకీయాలు చేసింది వాళ్ళే, క్యాండిడేట్ ఇంటి ముందుకు వచ్చి హంగామా చేసింది వాళ్ళే. ఇవాళ రిగ్గింగ్ ఎట్లంటారండి? ఇవాళ అంటే ప్రజల తీర్పును అవమానిస్తురా? ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు నీకు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు, 25,000 మెజార్టీ ఇచ్చి గెలిపించారు. అది కదా నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ యొక్క ప్రతిపక్ష బాధ్యత ఏందో ఆ విధంగా మాట్లాడు తప్ప ఇంకా కూడా నీ అహంకారంగా మాట్లాడితే మాత్రం తెలంగాణలో ఇదే ఎలక్షన్ కాదు, రేపు తెలంగాణలో ఏ ఎలక్షన్ జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా మెజార్టీతో గెలవబోతుంది. బయట కొందరు అంటున్నమాట ఇది నవీన్ యాదవ్ గెలుపు, కాంగ్రెస్ పార్టీ గెలుపు.
కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు ఇవాళ మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అదే విధంగా ఇవాళ నవీన్ యాదవ్, డెఫినెట్ కూడా నవీన్ యాదవ్ చదువుకున్నటువంటి యువకుడు, ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకున్నటువంటి వ్యక్తి. ఇవాళ డెఫినెట్ కూడా ఈ విజయం సమిష్టి విజయం. ఇటు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రతి చిన్న కార్యకర్త కూడా ఇవాళ గర్వంగా ప్రతి ఇంటికెళ్ళి ఓట్లు అడిగినాం, మేము అభివృద్ధి సంక్షేమం మీద మేము ఓట్లు అడిగినాం. డెఫినెట్ కూడా నవీన్ యాదవ్ కూడా మా పార్టీకి అసెట్ కదా. అందుకే ఇవాళ ఇది సమిష్టి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని ఇప్పటికైనా మీరు ఈ నిర్ణయాన్ని, ప్రజల నిర్ణయాన్ని వెల్కమ్ చేస్తే ప్రజలు మీకు ఓకే, లేదంటే ఇంకా కూడా మీ బుద్ధి మార్చుకోలేకుండా అహంకారంగా మాట్లాడితే రాబోయే రోజులలో కనీసం ఇప్పుడు డిపాజిట్ వచ్చింది బీఆర్ఎస్ కు, మీరు ఇప్పటికి కూడా తల మీ తీరు మార్చుకోకపోతే రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు. కాంగ్రెస్ పార్టీ గెలుపును సొంతం చేసుకున్నది, మరి జూబ్లీ హిల్స్ ప్రజల భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది? డెఫినెట్ గా అండి, మేము మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము అభివృద్ధి సంక్షేమం మీద ఓట్లు అడుగుతున్నాం, మీ లెక్క సెంటిమెంట్ డ్రామా రాజకీయాలు చేయట్లేదు. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ మీరు చూడండి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో, ఇవాళ జూబ్లీస్ అంటే పేరుకే ఎలిట్ కాన్స్టిట్యున్సీ, కానీ మెజార్టీ ప్రజలు ఇవాళ బలహీన వర్గాలు, స్లమ్లలో ఉంటారు. ఇవాళ వాళ్ళందరూ కూడా డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్, మన ఇంద్రమైండ్లు, రేషన్ కార్డులు, ఇవన్నీ కూడా సివరేజ్లు కూడా ప్రజాప్రభుత్వం మరమ్మతులు చేపిస్తుంది. ఇంకా రాబోయే రోజులలో డెఫినెట్ కూడా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ అనేది తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఇవాళ నవీన్ ఆధ్వర్యంలో డెఫినెట్ కూడా ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆ డిఫరెన్స్ మీరే చూస్తారు రాబోయే డెఫినెట్ గా వచ్చే సంవత్సరంలో రాబోయే ఎలక్షన్లకు. గతంలో 10 ఏళ్లుగా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ఏం చేసింది, ఈ ప్రజాప్రభుత్వం ఏం చేసింది, ఆ డిఫరెన్స్ అనేది రాబోయే రోజుల్లో ప్రజలకు గమనిస్తారు కదా. గెలుపుతో కాంగ్రెస్ పార్టీ జోరుగా ఉంది, హుషారుగా కనిపిస్తా ఉన్నది. మరి ముందు సర్పంచ్ ఎన్నికలకు పోయే అవకాశం ఉన్నది. డెఫినెట్ కూడా ఇవాళ నేను ఒకటి మార్క్ మై వార్డ్స్, డెఫినెట్ కూడా తెలంగాణలో ఏ ఎలక్షన్ అయినా కూడా రాబోయేది గెలిచేది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం పాటించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్ కూడా ఇవాళ ఈ జూబ్లీస్ ఎలక్షన్ తో పాటు రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ లో, జిహెచ్ఎంసీ ఏ ఎలక్షన్స్ అయినా కూడా గెలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలా చూసుకున్నాడైతే నవీన్ యాదవ్ గారి మీద ఎన్నో ఆరోపణలు, ఆఖరికైతే మొత్తానికి గెలుపు సొంతం చేసుకున్నాడు నవీన్ యాదవ్. ఎలా చూస్తున్నారు ఈ ఆరోపణలకన్నీ మా జూబ్లీస్ ప్రజలు బుద్ధి చెప్పారు కదా. ఈరోజు ఆరోపణలు తిప్పికొట్టారు. ఈ యొక్క ఆరోపణలు నిజమైన ఆరోపణలు కావు. ఈ యొక్క కేటీఆర్ గారి యొక్క సృష్టించి రౌడీ అని అదని చెప్తే ఈ రోజు మరి జూబ్లీస్ ప్రజలంతా ఎట్లా బుద్ధి చెప్పిండ్రో, ఫామ్ హౌస్ నాన్న కూకుండా ఈయన కూడా పోయి మళ్ళీ జొన్నడలో కూర్చోవాలి. ఈ యొక్క V6 న్యూస్ ద్వారా మేము తెలియపరిచాం. ఏమనగా రేవంత్ నగర్ డివిజన్, బెంగళూరు నగర్ డివిజన్, ఇసుగూడ డివిజన్, సోమజ్గూడ, బెంగళూరు నగర్, షేక్పేట్, ఈ యొక్క ప్రజలందరికీ, జూబ్లీస్ ప్రజలందరూ మన నవీన్ యాదవ్ గారికి ఓటేసినందుకు వాళ్ళకి పాదాభివందనములు. అక్కల అమ్మల చెల్లెలకు, పెద్దలకు కూడా పెద్దల ఆశీర్వాదంతో ఈ రోజు పూర్వం జనార్దన్ రెడ్డి ఎలా ఉండేనో అలాగా ఇప్పుడు నవీన్ యాదవ్ వచ్చినాక మరి కాంగ్రెస్ లో మళ్ళా జనార్దన్ రెడ్డి యొక్క పూర్వ వైభవం తీసుకొస్తున్నాడు. అభివృద్ధి అంటావా, అప్పుడు 10-11 సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి కార్యక్రమం ఇంకా జరగలే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఏ ఒక్క గల్లీలే కానీ అన్ని వాడవాడలో తెలిసిన వ్యక్తి. అతన్ని కూడా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమానికి ముందుండి సేవలు అందిస్తాడని ప్రజలు నమ్ముకునే ఓటేసినారు. ఈ యొక్క నమ్మినందుకు ఆయన వమ్ము చేయకుండా ప్రజల మధ్యలో ఉంటాడు. మళ్ళా నెక్స్ట్ కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్, మళ్ళా నెక్స్ట్ కూడా అన్న ప్రభుత్వం ఉంటది. లోకల్ లీడర్. నవీన్ యాదవ్ గెలుపా ఇది, లేదంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ గెలుపు. నవీన్ యాదవ్ కూడా యూత్ ఉన్నది కొద్దిగా, దాన్ని చూసే టికెట్ ఇవ్వడం జరిగింది. నవీన్ యాదవ్ గెలుపు కాదు, ఇది కాంగ్రెస్ అండ. తండ్రి లేదు కొడుకేళ్ళు పుడతాడు, అందుకే తండ్రి అనమాట. కాంగ్రెస్ పార్టీ అంటే అందరిది. కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేసారు, ఓటేసినందుకే గెలిచారు. ఈ యొక్క కాంగ్రెస్ బలం ఉంటేనే మనం ముందు ఉన్నాం. అంటే ఓట్లు వేసే రోజు చక్కగా ఓటింగ్ జరగలేదు, అంతా దొంగ ఓట్లు వేసారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేస్తే రేవంత్ రెడ్డికి వెళ్ళకపోవు. వాళ్ళకు వెన్నతో పెట్టే విజ్ఞ బీఆర్ఎస్ వాళ్ళకి. వాళ్ళు డబ్బులు వంచినా ఎంత వంచినా మా డబ్బుల్లో ఉన్నదంతా కాళేశ్వరం దోసుకున్నాడు కేసీఆర్ గారు. దోసుకున్నది అలా దోసుకున్నాడు టీఆర్ఎస్ కాబట్టి. అందుకనే కాంగ్రెస్ పార్టీ గుర్తించి నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ జనార్దన్ రెడ్డి కూడా అనుసరణ మేము 78 నుంచి ఆయన ఒక చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని అప్పటి పనులు ఇప్పటిదాకా ఏం చేయలేము. మళ్ళా 30 సంవత్సరాల వాళ్ళ కుటుంబ ఆశ ఈ రోజు నెరవేరడం జరిగింది. దీన్ని ఎట్లా చేస్తుంది? మా సిరిసిల్ల మన్నకు అప్పుడే చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ మూమెంట్ లో మన విజయరామారావు వచ్చినందుకు మళ్ళా దాన్ని బీఫామ్ వాళ్ళకి ఇచ్చిన దగ్గర అప్పుడే మినిస్టర్ అవుతుండే ఆయన ఆశ నెరవేరింది, ఆయన కళ నెరవేరింది. సిరిసిల్ల మన్న అయినా ఎమ్మెల్యే అయినా ఒకటే, మన నవీన్ యాదవ్ అయినా ఒకటి, నేనైనా ఒకటే. మేము కూడా జూబ్లీ కాన్స్టిట్యూషన్ లో పొలిటికల్ గా ఉన్నాము. మా అన్న కొడుకైనా మేమైనట్టే.
ఇప్పుడు నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కాదు, రవి ఓట్లు వేసిన వాళ్ళందరూ ఎమ్మెల్యేనే. ఇక్కడ అందరికీ అలాగే ఉంటది హక్కు. ఆయన ఏ రాత్రి అనగా పగలన కష్టపడతాడు, పనిచేస్తాడు. సగం రాత్రి తలుపు కొట్టినా పనిచేసే వ్యక్తి కాబట్టి ఓట్లు అతన్ని వేసి గెలిపించారు. ఏ మందిర్ కానీ మసీద్ కానీ ఏ దానికి కూడా కుల మత భేదం లేకుండా, చిన్న పెద్ద లేకుండా తండ్రి కంటే ఎక్కువ పేరు సంపాదించుకొని ఈ యొక్క గెలుచుకుంటుంది.